టీజర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? పారాడైజ్ టీజర్ చూస్తా ఉంటే ఒకప్పుడు తెలంగాణ కోసం ఉద్యమకారులు ఎంత పోరాడినరో, ఫస్ట్ పోరాటం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రక్తాలను ఎంత కళ్ళ చూసినరో, ఎంత రక్తపాతం పోయిందో ఆడ ఈ టీజర్ లో చూసిన కాకులను చూస్తే అర్థమైతా ఉంది. నిజం చెప్పాలంటే భూమి కోసం, జాగ కోసము, భుక్తి కోసం ఎంత కొట్లాడినరో అది కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే నాని గారి యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఒక కొమరం భీమ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు ఆయనను చూస్తే. అసలు ఏంది ఆ దిష్టి తీసుడు, ఏంది నల్లి గుడ్లో దిష్టి, ఇగో బెదరుగుడ్లో దిష్టి అని చెప్పేసి బ్లేడ్లను ఇట్లా పట్టుకొని, అంటే ఒకటి ఏంటంటే తెలంగాణ అంటేనే పౌరుషం అండి. ఏంటంటే ఏదైనా సరే ఒక వ్యక్తి బతకడానికి ఎంత పోరాడినరంటే అంత పోరాడినరు. అసలు దొరల రాజ్యాలు ఉండేటివి అప్పుడు ఆ టైంలో. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ట్విస్ట్ ఏంటంటే మన మంచు మోహన్ బాబు గారు డైనామిక్ యాక్టర్, ఒక ద లెజెండ్, ద కింగ్, పెద్ద మోస్ట్ పవర్ఫుల్ డైలాగ్ కింగ్ ఈజ్ మన మంచు మోహన్ బాబు గారు. సూపర్ అంటే సూపర్ డైలాగ్ చెప్పిండండి, అది నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆయన బ్యాక్ అని అనుకోవాలా. టెల్మి సినిమా కయాదులో హీరోయిన్ నటిస్తుంది కదా, ఎలా ఉండబోతుంది? సినిమా హీరోయిన్ మాత్రం ఎవరు అడగట్లేదు అన్న. నిజం చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, అసలు ఆ డైలాగ్ డెలివరీ గానీ. ఇంకోటి పూల చొక్క, అమ్మ నువ్వు చెప్పు, నువ్వు పేమెంట్లు తీసుకొని చెప్తావా, ఎట్లా చెప్తావా రివ్యూ మాకు తెలియదు, కానీ ఎట్లా చెప్తావో చెప్పు, కానీ ఇది తెలంగాణ స్లాంగ్ ఇట్లే ఉంటది, నాకేం అర్థం కాలేదు అని అంటే 10 సార్లు చూడు అర్థమవుతుంది. తెలంగాణ స్లాంగ్ అంటే గిట్లనే ఉంటది పూల చొక్క, అర్థమైందా? రివ్యూలు చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాన్ని చూడు, సినిమా వాళ్ళ కష్టం ఎట్లుంటది, ఒక లైట్ మ్యాన్ కష్టం ఎట్లుంటది, ఒక హీరో కష్టం ఎట్లుంటది, ఒక డాన్సర్ కష్టం ఎట్లుంటది, అందుట్లో రివ్యూలు చెప్పేటోళ్ళు మా కుమార్ గారి నయం మీకన్నా తెలుసా? నిజం చెప్పాలంటే పూల చొక్క బ్రదర్, నిన్ను చూసి నేను రివ్యూలు చెప్పడం మొదలు పెట్టా, కానీ నీలాగా నేను ఒకరికొకలాగా వీళ్ళకొకలాగా చెప్పాను. మెగా ఫ్యామిలీది మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, మన అన్న ఈయన వరుణ్ తేజ్ గారిది. ఆయన కామెడీ మూవీ జబర్దస్త్ ఉన్నది. ఆ మూవీ గురించి మంచిగా చెప్పిండు. నాని ట్రైలర్ ని అర్థం కాలేదు అది ఇది అని 10 సార్లు చూడు అర్థమవుతుంది. అర్థమైందా? కోట్లు కోట్లు పెట్టిన సినిమాలని కొంతమంది రివ్యూవర్లు ఇలా అనడం కరెక్ట్ కాదు. ఒక్కటి చెప్తున్నా, రివ్యూ రాకపోతే 10 సార్లు చూసి చెప్పండి. డైరెక్టర్ కి మాత్రమే హ్యాట్సాప్. మొత్తం తెలంగాణ స్లాంగ్ లా మూవీ వచ్చేటందుకు, వాయిస్ తోటి వచ్చేటందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో తీయాలి. అలాగే తెలంగాణ మన మహబూబ్ నగర్ కింగు ఎవరు తెలుసా, పండుగ సాయన్న కథ కూడా మూవీగా రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ, జై హింద్, జై భారత్. అన్న జడల్ జమానా షురు అని టైటిల్ లో రాయడం జరిగింది, ఎలా చూసారా? అంటే జడల్ వేసుకొని హీరో చేయడం ఎలా అనిపించింది? చాలా నా కొత్త లుక్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ జడలేంది అంత గమ్మత్తు ఉన్నాడు అన్న, అది దాని అనుకున్నా. కానీ అందుట్లో ట్రైలర్ చూస్తూ ఉంటే ఒక విప్లవం కనబడుతుంది, పోరాటం తప్ప. అందుట్లో ఇప్పుడు ఏంటంటే ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక రాజు సైనికులకు ఎలాంటి స్పీచ్లు ఇస్తాడో అట్లా అనిపించింది అందులో నాకైతే. నిజం చెప్పాలంటే అప్పట్లో ఉన్నది ఇప్పుడు రిపీట్ చేసి మనకు చూపిస్తుండ్రు అంతే. డైలాగ్ చెప్తారా? ఈ జాగ ఎవరిది, దేశం ఎవరిది? ఈ జాగీర్ ఎవరిది, ఈ దేశం ఎవరిది? నాది.